అవును, ఎవరిని లెక్క చేయని బీజేపీ ప్రస్తుతం అందరినీ లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఎన్నికల మ్యాజిక్ ఫిగర్ లెక్కలు తారుమారైన తర్వాత ప్రస్తుతం ఈ పరిస్థితికి బీజేపీ రావాల్సి వచ్చింది. 2014లో మ్యాజిక్ ఫిగర్ 272 అయితే 282 ఏకపక్షంగా బీజేపీ పార్టీకి ఒక్కదానికే వచ్చిన సందర్భం చూసాం. ఆ తర్వాత మిత్రపక్షాలు కూడా కలిసి వచ్చాయి. ఆనాడున్న తెలుగుదేశం, అకాలీదళ లాంటి పక్షాలు బలంగా ఉన్నాయి. వాటిని కాదని చాలా చోట్ల భంగపడ్డ బీజేపీ వారందరితో విరోధం కొని తెచ్చుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే 2019 కన్నా ముందే సీన్ మారిపోయింది. అకాలీదళం, శివసేన, బీజేపీ, మనకు తెలుగుదేశం ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. అయినా సరే నాకేం పర్వాలేదంటూ ముందుకెళ్ళింది. 2019లో ఈ పక్షాల సహకారం లేకుండానే ఒక రకంగా చెప్పాలంటే తన ఎదురు తిరిగిన పక్షాలన్నింటినీ సర్వనాశనం చేస్తూ వారిని ఆయా రాష్ట్రాల్లో అధికారం నుంచి దూరం చేస్తూ మరి ముందుకు సాగిపోయింది బీజేపీ. 2019లో అప్రతిహత మెజార్టీతో 2014లో సొంతంగా బీజేపీకి 282 సీట్లు వస్తే 2019లో మొత్తం పార్లమెంట్లో 303 స్థానాలతో అప్రతిహత విజయం సాధించి దాంతోపాటు మిత్రపక్షాలు ఎన్ని దూరమైనా మరొక 50 సీట్లు మిత్రపక్షాలకు, తనకు అప్పటికే మిగిలిన మిత్రపక్షాలకు సాధించి 353 సీట్లతో ముందుకెళ్ళి 2014, 2019లో విజయపథంలో దూసుకెళ్ళిన బీజేపీ ఇక తనకు ఎవరూ ఎదురులేదనుకున్నది. అట్లాగే మోడీ మంత్రం ఫలిస్తుందనుకుంది. అందుకనే 2014లో బీజేపీ మంత్రం, 2019లో బీజేపీ మోడీ రెండు కలగలిపిన మంత్రం. అట్లాగే 2024 వచ్చేకల్లా మోడీ గ్యారంటీ దగ్గరికి వచ్చింది. అంటే అహంకారం తలకెక్కితే తాను తప్ప ఇంకొకరు లేరనుకుంటే, గతంలో ఇందిరాగాంధీ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లను చేసుకుంటూ వచ్చింది బీజేపీ. దాని ఫలితం ఇవాళ అనుభవించాల్సి వచ్చింది. 2024లో అహంకారాన్ని, మితిమీరిన వ్యక్తివాదాన్ని, మితిమీరిన వ్యక్తి సూత్రాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు. ఒక మోడీనే కాదు, దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలను కూడా తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వరబడి 2023లో తెలంగాణ మొదలైంది. తెలంగాణలో కేసీఆర్ గారి అహంకారం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇట్లాంటి వాటిని ఓడించారు. తాను తప్ప తెలంగాణకు దిక్కు లేదంటే నువ్వు కాకపోతే నీ తాత దిక్కు అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అట్లానే 2024 వచ్చేకల్లా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పని చేశారు. అందుకనే అవినీతి, అహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రజలను సహించాలనే దానికి మంచి ఉదాహరణ. నియంతృత్వం ఎక్కడైనా సరే దేశంలో ఓడిపోతుందనడానికి 1975 తర్వాత 77లో జనతా ప్రభుత్వం రావడమే ఒక మంచి సంకేతం. అంటే ప్రజాస్వామ్య ప్రియులైన భారతదేశ ప్రజలు ఎప్పుడూ కూడా మితిమీరిన అధికార దుర్వినియోగాన్ని కానీ, అహంకారాన్ని కానీ, అవినీతిని కానీ క్షమించలేదు అనడానికి 75 నుంచి ఇప్పటిదాకా మంచి ఉదాహరణ చూపవచ్చు. అంటే పూర్ణ స్వరాజ్ ప్రతిపాదించిన 42 నుంచి బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అట్లానే పూర్ణ స్వరాజ్యాన్ని నిర్ణయించిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో 2వ స్వతంత్ర పోరాటాన్ని చెప్పవచ్చు, ఎమర్జెన్సీ తర్వాత పోరాటం. కానీ ఇప్పటి వరకు ఒకే ప్రభుత్వం, ఒకే నాయకుడు పెద్ద ఎత్తున ఎప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరిచినా దాన్ని తిరస్కరించవచ్చిన సందర్భం ఇవాళ ఉన్నది. కనుక బీజేపీకి కష్టకాలం ఒకటి వచ్చింది. ఏమంటే ఇప్పటిదాకా తాను ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అనే భావనతో ముందుకెళ్లారు. ఇవాళ ఎదురు ఉంది, 2 రకాల ఎదురు. ఒకటేమో తమ పార్టీలో సొంతంగా 240 సీట్లతో మాత్రమే అయిపోయింది. 240 సీట్లతో తన పార్టీ అయిపోయింది. రెండవది ప్రతిపక్షం పాత్ర పెరిగింది. ప్రతిపక్షంలో గతంలో 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లకి పరిమితమై కనీసం అంటే సంఖ్యాపరంగా ప్రతిపక్ష స్థానానికి కూడా సరిపోని కాంగ్రెస్ పార్టీ ఇవాళ 99తో ఇంకొక అంకె దాటితే 100 దాటేది. అందుకని 99 సీట్లతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకున్నది. ఈ దశలో 240 సీట్లు బీజేపీకి వస్తే 233 సీట్లతో ఇవాళ ఇటు పక్కన ప్రతిపక్ష పార్టీ కూటమంతా బలంగా ఉన్నది. కనుక ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి. తను అనుకున్న పనులు సునాయాసంగా నల్లేరు మీద నడకలాగా చేయలేని పరిస్థితి. ఇంటా బయట 2 సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని బీజేపీ ముందున్న ప్రధాన కర్తవ్యం ఇవాళ సామరస్యంగా రాజకీయాలు నేర్పడం. ఇప్పటిదాకా ఏది పడితే అది చేయడం కాకుండా
తాను ఇంత మెప్పించుకోవాలి, బయట ప్రతిపక్షాన్ని మెప్పించే ప్రయత్నం కావాలి. కనుక ఇవాళ పార్లమెంట్లో ఒక రకంగా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొన్నటిదాకా పెద్దగా ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ఉన్న పరిస్థితి వేరు, బలంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. అట్లాగే తనకు మద్దతు ఉంటే తుమ్మితే ఓడిపోయే ముక్కులాగా తయారైంది. కనుక ఒక 40 సీట్లు అటు ఇటు తారుమారైతే మిత్రపక్షాల సహకారం లేకుంటే వాళ్ళ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు కొనసాగించే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళు 2004-9లో ఏ పరిస్థితి ఉందో ఇవాళ అదే పరిస్థితిని ఇవాళ బీజేపీ ఎదుర్కొంటుంది. సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలి, రాష్ట్రాలను కలుపుకుపోవాలి, రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా ముందుకు పోవాలి. తాను ఏకపక్షంగా చేద్దామనుకున్న పనులు ఎక్కడికక్కడ పునరాలోచించుకొని అవసరమా కాదా, అవసరమైతే చేయాలా వద్దా, చేస్తే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, అట్లాగే తన స్వపక్షం నుంచి ఎట్లా ఉంటుంది అనే దానికి పరిమితులతో కూడిన పనిచేసే ప్రభుత్వం ఉండదు. ఏదేమైనా సరే మొత్తం మీద ఈ 5 ఏళ్ళు సజావుగా బీజేపీ ప్రభుత్వం సాగాలని అందరూ కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వం కంటే మించింది లేదు కదా. అందుకని చాలాసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన భారతదేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నారు. కానీ సుస్థిర ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంగా కాకుండా ఎప్పటికప్పుడు నిలబడుతూ వస్తున్నారు. అది ఈనాటిది కాదు. భారత ప్రజాస్వామ్యం, ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇది ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మారుస్తూ వారు ఆక్రమించినప్పుడు వారిని అదుపు చేస్తూ వచ్చిన భారత ప్రజాస్వామ్య ప్రియులు, భారత క్రియాశీల పౌరుల గొప్పతనమే తప్ప రాజకీయ పార్టీలది కాదు, రాజకీయ నాయకులు అంతకంటే కాదు. నమస్కారం.